దేవుని మందిరంలో పాటించవలసిన నియమములు 12. అవేవనగా, మొదటగా సమయమును పాటించండి. ఎఫెసీ 5:15లో చెప్పిన ప్రకారము, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సమయమును పాటించండి. ఇక రెండవదిగా, అందరితో కలిసి పాడి ప్రభువుని స్తుతించి మహిమపరచండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19లో చెప్పిన ప్రకారము, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించండి. యోహాను రాసిన పత్రిక 4:24లో చెప్పిన ప్రకారము, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇక 4వది, దేవుని వాక్యమును శ్రద్ధగా విని వివేచించాలి. అపోస్తలుల కార్యములు 17:11, మీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతి దినమున లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. 5వది, ప్రార్థనలో ఏకీభవించండి. అపోస్తల కార్యములు 12:5 ప్రకారము, పేతురు చెరసాలలో ఉండబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయుచుండెను. 6వది, కృతజ్ఞతా కానుకలు చెల్లించండి. కీర్తనలు 104 ప్రకారము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. 7వది, సంఘ క్రమాన్ని పాటించండి. 1 కొరింథీ 14:4 ప్రకారము, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. 8వదిగా, దేవుడు నీకు అప్పగించిన కృపావరములు పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనములు చదువు. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒక్కొక్కడు కృపావరములు పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ఇక 9వది, నీ తోటి సభ్యుల క్షేమాభివృద్ధికి పాటుపడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:20వ అధ్యాయము, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఇక 10వది, సంఘ నాయకత్వానికి లోబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17, మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచూ ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. 11, దేవుని సన్నిధిలో నీ ఏకాగ్రతను హరించే దేనినైనా, అంటే ఉదాహరణకు సెల్ ఫోన్ లాంటివి తీసుకెళ్లరాదు. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనము, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఇక చివరిగా 12, చిరునవ్వులతో అందరినీ పలకరించి వందనములు తెలుపుము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనము, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి.